హలో ఫ్యామిలీస్, నేను కాకరకాయ కారం పొడి చేస్తున్నా. స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, ధనియాలు, ఉప్పు, జీలకర్ర, 2 రెమ్మలు కరివేపాకు, 2 వెల్లుల్లి రెమ్మలు అంటే 2 మొత్తం అండి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై చేస్తున్నాం కదా, ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి. కాకరకాయ ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కాకరకాయ వేసుకోవాలి. హాఫ్ ఫ్రెష్ కాకరకాయ కట్ చేసుకొని పెట్టుకున్నా అండి. ఆ కాకరకాయ కడాయిలో వేసేసి కడాయిలో వేసిన తర్వాత మనం మెత్తగా మిక్సీ పట్టుకున్న ఫస్ట్ కాకరకాయ దోరగా వేపుకోవాలండి. పసుపు వేసి కలపాలి, ముక్కలు మిక్స్ చేయాలి, కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి కాకరకాయ ఫ్రై. కలిపిన తర్వాత మరికొంచెం సేపు మగ్గనివ్వాలి. మనం మసాలా పొడి చేసుకున్నాం కదా, ఆ మసాలా పొడిని కాకరకాయ డీప్ ఫ్రై అయిన తర్వాత దాంట్లో వేసేసి ముక్కలకి అన్ని మసాలా పట్టేలాగా కలపాలండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మంచిగా అన్ని మసాలాలు కాకరకాయ పీసులకి పట్టేలాగా మనం కలుపుతూనే ఉండాలి. అలా కలిపిన తర్వాత చక్కగా అన్నీ మిక్స్ అవుతుంది. తర్వాత ఒక గరిటె కారం వేసుకున్నా. మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. మేము కొంచెం లైట్గా, అంటే ఆల్రెడీ నేను మిక్సీ పట్టిన దాంట్లో మిరపకాయలు, ఎండు మిరపకాయలు వేసాను కాబట్టి కారం 1 స్పూన్ వేసుకున్నాను. కారం కూడా వేసిన తర్వాత కాకరకాయకి అంతా కలిపేలాగా మనం మిక్స్ చేసి